అనగారిన వర్గాలలో అక్షరధారి పుత్తై పొడిచెను చదువుల నెలవుగా మారి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అన్నవి అందరికీ సమానంగా, ముఖ్యంగా ఇంతకుముందు చదువుకు దూరమైనటువంటి ఈవెన్ అనగారిన బడుగు బలహీన వర్గాలకు కూడా చదువును విద్యను ప్రసాదించేటువంటి కేంద్రాలుగా మారాయి. అది చాలా శుభపరిణామం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు అన్నవి చాలా గొప్పవి. విద్య అన్నది పులిపాల వంటిది, ఆ పాలను తాగిన వాడు గర్జిస్తాడు అని అంబేద్కర్ గారు అంటారు. సో మరి అలాంటి విద్యను ఫ్రీగా ఉచితంగా అందించేది మన ప్రభుత్వ పాఠశాలలు. అదేవిధంగా విద్య అన్నది విముక్తి సాధనం అని అంబేద్కర్ గారు అంటారు. మరి అలాంటి విద్యను ఫ్రీగా అందించేది మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలే. వాళ్ళు దేన్నైనా సరే ఎంకరేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఫ్రెండ్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకోండి ఏదైనా విషయంలో, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా క్లాప్స్ కొడతారు. కుదిరితే వాళ్ళే తీసుకెళ్ళి ఆ ఫస్ట్ ప్రైజ్ని ఇప్పిస్తారు. సో అంత విశాల హృదయం, విశాల దృక్పథం ఉండే వాళ్ళు మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫ్రీగా తీసుకున్నారు కదా, కాబట్టి వాళ్ళ ఉద్యోగంలో సెటిల్ అయ్యి ఫ్రీగా తాము కూడా ఏదో ఒకటి ఇచ్చేసేయాలి అన్న భావనతో, సేవాభావంతో వాళ్ళు జీవిస్తారు. అలాంటి సేవా దృక్పథాన్ని నేర్పేవే ప్రభుత్వ పాఠశాలలు. అండ్ ప్రభుత్వ పాఠశాలల గోడలు అన్నవి చాలా చిన్నవి కావచ్చు, గదులు కూడా చిన్నవి కావచ్చు, కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లల యొక్క కళలు అన్నవి చాలా పెద్దవి, చాలా అతీతమైనవి. ఆకాశాన్ని అందేటంతటి పెద్ద గోల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు, కానీ చివరికి తను ఏమయ్యాడు? గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. అదేవిధంగా మన దేశానికే రాష్ట్రపతి కూడా అయ్యాడు. సో అట్లా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లల హోప్స్ అండ్ కళలు అన్నవి చాలా బిగ్ చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. దే ఆర్ బిగ్ డ్రీమర్స్. అవర్ క్లాస్ రూమ్స్ మే బి స్మాల్ బట్ అవర్ డ్రీమ్స్ ఆర్ బిగ్ అంటారు. అండ్ ప్రభుత్వ పాఠశాలలు ఇంకొకటి ఏంటంటే సర్వతోముఖ అభివృద్ధి మీద ఫోకస్ చేస్తాయి. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటాం. ఓన్లీ చదువు ఒక్కటే కాదు, మిగతా భావాలు, ఆటలు, పాటలు అన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి.